సంగమంలో స్నానం చేయడం చాలా మంచిది, అంటే అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ఉధృతంగా ఉంటుంది వాటర్, దగ్గరగా సంగమం అవటం వల్ల అని చెప్పారు. మేము ఎవరైతే చక్ర స్నానం చేస్తామో ఆ స్వాములు మాత్రం మేము లోపలికి వెళ్ళి చక్కగా చక్ర స్నానం చేసి మునిగి మీకు ప్రోక్షణ చేస్తాం. మీ ఓన్ యువర్ మైండ్, మీకు శక్తి ఉంది, మేము చేయగలుగుతాం, లోపల మేము ఖచ్చితంగా ఆ ఉధృతిని తట్టుకోగలుగుతాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఆ నదిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీరు అందరు రావడానికి అవకాశం ఉంది, దీనికి ఏమి మనం నిషిద్ధం పెట్టలేదు. కానీ ఇది మీ సొంతమైనటువంటి మీ నిర్ణయంతో మీకు సంబంధించిన శక్తిని అనుసరించి మీరు చేయండి. మీరందరూ అక్కడికి వచ్చిన ఇంత గట్టి కార్యక్రమం మంచిగా జరిగి చిన్నదైనటువంటి ఇబ్బంది కూడా మీకు జరగకూడదు, మీ వల్ల నిర్వాహకులకి మాకు జరగకూడదు. దీన్ని గట్టిగా మీరు మనసులో పెట్టుకోండి. ఉత్సాహంతో మాత్రం అందరూ వచ్చి లోపలికి చేయొద్దు. అక్కడ అయిన తర్వాత శంఖంతో స్వాములందరూ ప్రోక్షణ చేస్తారు మీకు. అది నదీ స్నానం చేసేటట్లుగా అనిపించే ఋషికేశ్ అన్నిట్లో ఉన్నంత తక్కువ ఉధృతి లేదు, మాధ్యాహ్నానికి ఇంకొంచెం ఉధృతిగా ఉంటుందని చెప్తున్నారు. ఇది మేము మీకు చెప్పేశాం, ఆన్ రికార్డ్ చెప్పేశాం మేము. మీరు జాగ్రత్త తీసుకోవాలి. రాలేని వాళ్ళు చక్కగా గట్టు మీద ఉండండి, అందరికీ ప్రోక్షణ చేస్తారు. అది కూడా పుణ్యం, మేము దిగి స్నానం చేస్తేనే అని కాదు. అలా మీరు చేయదలిస్తే ఇప్పుడు కాకుండా మీరు వెళ్ళేలోపు ఎప్పుడైనా మీరు చేసుకోండి. చక్రస్నానంలో మాత్రం మీరందరూ ఉధృతిగా లోపలికి రావడానికి దయచేసి ప్రయత్నం చేయవద్దు. మీ అందరి గోవిందనామ స్మరణతో మనం యజ్ఞంలోకి వెళ్తే ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది అమ్మవారిది. అమ్మవారి యజ్ఞం తర్వాత పూర్ణాహుతికి ముందు మీ అందరికి కట్టినటువంటి రక్షాబంధనాలని రుద్దికులు తీసేస్తారు. అలానే ఇక్కడికి 3 రాష్ట్రాల నుంచి మనకు రుద్దికులు వచ్చారు స్వాములు. కర్ణాటక నుంచి 7, చెన్నై నుంచి రమారమి 4. మన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు వైష్ణవ మహాదేవ క్షేత్రానికి విడివిడిగా వచ్చేటటువంటి రుద్దికులు అందరూ రావడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఉండి నియమంతో ఉంటూ ఇక్కడ ఉండే వాటన్నింటినీ అనుసరించి మన కోసం యజ్ఞం చేసినటువంటి రుద్దికులందరికీ మనందరం ఒకసారి గట్టిగా కరతానందం వారికి ధన్యవాదాలు తెలియచేద్దాం. అలానే సాయంకాలం 6 గంటలకు ఖచ్చితంగా కళ్యాణం చేసుకున్నాం. తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణం ఉంటుంది. ఈ లోపు మేము ఈ ప్రణాళిక అంతా చేసేస్తాం. మీరేమి మమ్మల్ని తొందర పెట్టకపోతే, అంటే మీరు నదిలో దిగేసి గందరగోళం చేసి అక్కడ వాళ్ళకి పర్మిషన్ అడిగాం, ఎందుకు వచ్చారండి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి అని అనుకోకుండా ద్వారకా వాళ్ళంతా చక్కగా నియమంగా చాలా క్రమశిక్షణతో వెళ్ళి క్రమశిక్షణతో వద్దాం. అది ఎట్లా వెళ్ళి రావాలో ఈ లోపు శ్రీనివాస్ గారు చూస్తారు. ఇప్పుడు వెంటనే మనకి శ్రీయజ్ఞం ప్రారంభం అవుతుంది. ముందు అక్కడ జరగవలసిన శాంతి హోమం అవగానే కర్తలు వెళతారు. ఇది రమారమి గంట 10 నిమిషాల పాటు జరుగుతుంది. తర్వాత పూర్ణాహుతి, తర్వాత మనం చక్రస్థానానికి వెళ్తాం. ఆయనతో ఉన్న ప్రయాణంలో ఈ యజ్ఞం జరగడానికి ప్రధాన కారణం ఆయనే. ఎందుకంటే 22 మందిని తీసుకొచ్చి వాళ్ళకి ఫ్లైట్ ఛార్జ్ చేసి పెట్టి వాళ్ళని తిరిగి పంపించేదాకా వాళ్ళకి ఇవ్వాల్సిన సంభావన ఇచ్చి ఇన్ని సామాన్లు కావాలంటే మేము ఆయనకి ఇచ్చిన దాంట్లో చెప్పాలంటే రుక్మిణీదేవి కృష్ణుడికి ఇచ్చినట్టు తులసి దళమే ఇచ్చాం. అటువంటి తులసి దళాన్ని తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయుతున్నటువంటి మామూలు విషయం కాదు. ఆ రోజు రుక్మిణీదేవి కేవలం తులసి దళంతోనే స్వామిని ప్రసన్నం చేసుకుంది. అట్లానే మాతో ఉన్న ప్రయాణం, మల్లికార్జునరావు గారితో ఉన్న అనుబంధం, ఆ అనుబంధంతోనే ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతమైంది. అట్లానే ఇందాక దేవాలయ నిర్వహణ గురించి చెప్తే మా సభ్యుల్లోనూ ఒక ఆయన శ్రీమాన్ అజయ్ కుమార్ గారు, వారి దంపతులు ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు సంవత్సరం 50,000 రూపాయలు దేవాలయ నిర్వహణకి మేము ఇస్తాం అని అజయ్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి నుంచోండి. వారు ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు మీరు ఎప్పుడు ఇమ్మంటే అప్పుడు ఇస్తాను, సంవత్సరానికి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి వారి దంపతులు చెప్పారు. అట్లానే నేను మెంబర్స్ కూడా ఒకటి చెప్తున్నాను, దీంట్లో మెంబర్స్ కూడా ఇచ్చారు. మనం ముందు వ్యవస్థ నడిపిస్తే డబ్బు దానంతరం వస్తుంది. ఒక్కొక్క 2 సంవత్సరాలు కష్టపడితే సార్. ఇదే చెప్తున్నానంటే 2048కి 100 కోట్ల రూపాయల డబ్బులు వైష్ణవ క్షేత్రంలో ఉంటాయి. డబ్బు నేను బతిలేకపోయినా సరే 2048 వచ్చేవాడికి 100 కోట్ల రూపాయల డబ్బులు లేకపోతే స్వామిని అడగండి, 100 కోట్ల రూపాయల డబ్బులు అక్కడ ఉంటాయి. ఇది చాలా అంశాల వారిగా పెరుగుతూ వెళ్తుంది. ఎన్నో విశేష కార్యక్రమాలు చేస్తూ ఎన్నో చోట్ల మన సంబంధించిన వ్యవహారం అంతా జరుగుతుంది. ఇదంతా స్వామి నిర్ణయం, మా నిర్ణయం కాదు. కాబట్టి అటువంటి క్షేత్రాన్ని ఇప్పుడు కాపాడితే గొప్ప. అంటే తర్వాత బాగా సంపాదించిన డబ్బులు అవసరంలా, మామూలుగా ఉన్నప్పుడే డబ్బులు కావాలి. అది 100 అవచ్చు, 1000 అవచ్చు, 1,00,000 అవచ్చు, 1,00,00,000 అవచ్చు. కాబట్టి
అటువంటి దాంట్లో భాగస్వాములు కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.